హలో. హలో. ఆ! హ్మ్. యాహ్! లాస్ట్ క్లాస్‌లో ఏం జరిగింది? టేబుల్స్‌లో ఎక్కడి దాకా జరిగింది నాన్న? బోర్డర్ స్పేసింగ్ లాస్ట్ కదా! హ్మ్. నెక్స్ట్ చూడండిరా క్యాప్షన్. నెక్స్ట్ ట్యాగ్ దేని గురించి నాన్న? క్యాప్షన్. ఏం లేదు మా సేమ్ కోడ్ ఏం చేంజ్ చేయడం లేదు. సింపుల్‌గా ఓపెనింగ్ టేబుల్ ట్యాగ్ తర్వాత ఏ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను? క్యాప్షన్ ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నాను. క్యాప్షన్ ట్యాగ్ యూజ్ చేసి మనం ఏం రాయలేదు గదా! సారీరా. దీని లోపల సంథింగ్ లైక్ స్టూడెంట్ డీటెయిల్స్ అని రాస్తుంది. ఏమొచ్చింది? అవునా? సో, ఇలాగా ఒక టెక్స్ట్ ఐ మీన్ సింపుల్‌గా మీ టేబుల్‌కి ఒక క్యాప్షన్, ఒక హెడ్డింగ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. క్లియరా? హలో! మీరు ఈవెన్ విత్ ఈక్వల్ టు 100% ఇచ్చినా సరే అది మిడిల్‌లోనే వస్తుంది చూడండి. క్లియరా? క్యాప్షన్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద టైటిల్ ఆఫ్ యూర్ టేబుల్. అర్థమైందా? హలో! డన్. నెక్స్ట్ చూడండిరా కాల్ గ్రూప్. పేరులోనే ఉంది. కాల్ అంటే ఏంటి? కాలమ్. కొన్ని కాలమ్స్ ని గ్రూప్ చేయడానికి మనం ఏ ట్యాగ్ ని యూజ్ చేస్తాము? కాల్ గ్రూప్ ట్యాగ్. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కాల్ గ్రూప్ ట్యాగ్ యూజ్ చేసి కాల్ గ్రూప్ దీని లోపల కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాల్స్ అనే వేరియబుల్ కాల్స్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఏ ట్యాగ్? నాట్ కాల్స్, ఇట్స్ ఐ థింక్ కాల్. నెక్స్ట్ అలా 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ ఏం చేశాను? కాల్ ట్యాగ్ యూజ్ చేశాను. కాల్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు నాన్న. సో ఇలా క్లోజింగ్ ట్యాగ్ లేని వాటిని ఏమంటాం? ఎంప్టీ ట్యాగ్, వాయిడ్ ట్యాగ్. దీంట్లో నేను సింపుల్‌గా లైక్ స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకదానికి పింక్ అని ఇస్తున్నా. కొన్ని కలర్స్ చెప్పండిరా అలాగే. కలర్స్ చెప్పండిరా. హలో! లైట్ గ్రీను. నెక్స్ట్ లైట్ కలర్స్ చెప్పండిరా. వైలెట్. ఒక్క నిమిషం. అసలకి బోర్డర్ కొలాప్స్ యూజ్ చేద్దాం. ఏమైంది? ఫస్ట్ కాలమ్‌కి పింక్ కలర్, సెకండ్ కాలమ్‌కి లైట్ గ్రీన్, థర్డ్ కాలమ్‌కి వైలెట్. అంతేనా? ఒకవేళ ఈ 2 కాలమ్స్ మీరు కంబైన్ చేసి సేమ్ స్టైలింగ్ ఇవ్వాలి అనుకుంటే స్పాన్ అనే అట్రిబ్యూట్ వాడాలి. ఏ అట్రిబ్యూట్? స్పాన్. సో ఫస్ట్ ట్యాగ్‌కి స్పాన్ అనే అట్రిబ్యూట్ ఎన్ని కాలమ్స్ గ్రూప్ అవ్వాలి? 2 కాలమ్స్ కాబట్టి 2 కాలమ్స్‌కి కామన్‌గా పింక్ కలర్ ఇచ్చాను. లాస్ట్ కాలమ్‌కి ఆటోమేటిక్‌గా గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. క్లియరా? హలో! అర్థమైందా? నెక్స్ట్ చూడండి. లాస్ట్ కాలమ్‌కి నేను విడ్త్‌ని అప్లై చేస్తున్నాను. విడ్త్ ఎంత ఇస్తున్నానంటే 50% అని ఇస్తున్నా. ఇప్పుడు చెక్ చేయండి. ఏమైంది? 50% ఆఫ్ విడ్త్ అనేది ఫోను నంబర్ తీసుకుంటే రిమైనింగ్ 50% ఆఫ్ విడ్త్ అనేది సీరియల్ నంబరు, నేము షేర్ చేసుకున్నాయి. కావాలంటే ఇప్పుడు నేను 75% ఇస్తున్నాను చూడండి. 75% ఆఫ్ విడ్త్‌ని ఫోను నంబర్ ఆక్యుపై చేస్తే రిమైనింగ్ 25%లో సీరియల్ నంబరు, నేము స్టోర్ అవుతున్నాయి. సో, బట్ కలర్ అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. లాస్ట్ కాలమ్‌కి కలర్
యెల్లో అని అప్లై చేస్తున్నా. టెక్స్ట్ కలర్ యెల్లో వస్తుందా లేదా మీరే చెక్ చేయండి. వచ్చిందా? వచ్చిందారా? హలో! అరే! స్పీడ్‌గా చెప్తున్నానా? మరెందుకు రెస్పాండ్ అవ్వడం లేదు? హలో! ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు నాన్న? సుభాష్ డన్. రిమైనింగ్ 5 పీపుల్? అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు దాకా? సో, మీకు నచ్చినన్ని ప్రాపర్టీస్ కాల్ గ్రూప్ అనేది యాక్సెప్ట్ చేయండి నాన్న. ఓన్లీ 3-4 యాక్సెప్ట్ చేసింది. దాంట్లో ఫస్ట్ లైక్ యాక్సెప్ట్ చేసేదొచ్చి ఒకటి బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఇంకోటి విత్. హలో! అర్థమైందా? ఇది రాసుకోండి నాన్న. నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాను. క్యాప్షన్ అండ్ హెడ్డింగ్ పెట్టుకొని సో, ఇక్కడి నుంచి రాసుకోండి బెటర్. మీకు ఇంకా స్టైలింగ్ ఆల్రెడీ ఉంది గదా! అయిందా? హలో! ఇంకా ఇంకా కాల్ గ్రూప్ అని హెడ్డింగ్ పెట్టుకొని సో, ఎలాగో స్టైలింగ్ మీ దగ్గర ఉంది కదా! ఇది ఇక్కడి నుంచి రాసుకో.
రే అయిందా? హలో హలో మన అయిందా? డన్. నెక్స్ట్ చూడండిరా. టీ ఫుట్, టీ బాడీ, సారీ, టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్. టీ హెడ్ అంటే టేబుల్ హెడ్, టీ బాడీ అంటే టేబుల్ బాడీ, అండ్ టీ ఫుట్ అంటే టేబుల్ ఫూటర్. సో ఇది ఏంటంటే ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, క్లారిటీగా మీకు. ఇమాజిన్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ప్రైస్ పీపీ అని తీసుకుంటున్నాను. అండ్ ప్రొడక్ట్ నేమ్ వచ్చి ఫస్ట్ ల్యాప్టాప్ అనుకున్నాం. ల్యాప్టాప్ ఎంత ఉంటుంది ప్రైస్? మాక్సిమం 50Kనా? అంతే కదా? హలో, నెక్స్ట్ ఫోన్ అనే ప్రొడక్ట్ తీసుకుంటున్నా. రెస్పాండ్ అవ్వండిరా మైక్స్ ఆన్ చేసి. సో ఒక 30K పెడదాం. హలో, నెక్స్ట్ టోటల్ అనే ఇంకొక ఐ మీన్ టోటల్ అనే ఇంకొక ఐ మీన్ నేమ్ ని తీసుకొని దానికి టోటల్ ప్రైస్ ఎంత? 80K అంతేనా? సో ఈ టేబుల్‌లో మీకు ఏదైతే డేటా కనిపిస్తుందో ఇక్కడ ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ప్రైస్ అనేది టీ హెడ్‌కి సంబంధించిన టేబుల్ హెడ్‌కి సంబంధించిన పార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీకు ల్యాప్‌టాప్, ఫోను కనిపిస్తుందో ఇది టీ బాడీకి సంబంధించిన పార్ట్. అంటే టేబుల్ బాడీ. అండ్ ఇక్కడ మీకు కనిపిచ్చేది
టీ ఫుడ్ కి సంబంధించి క్లియరా? అర్థమైందా? ఓకే. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్‌లో క్లారిటీగా చెప్తాను చూడండి. సేమ్ అరే! ఏమైందిది? కోడ్ ఎలా ఎగిరిపోయింది ఇక్కడుండేది? సరే చూడండి. మళ్ళీ ప్లేస్ చేసి ఇక్కడ చూడండిరా. ఫస్ట్ టీహెడ్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి అంతకన్నా ముందు టేబుల్ ట్యాగ్‌ని ఓపెన్ చేయాలి గదా! ఫస్ట్ ఏ ట్యాగ్‌ని ఓపెన్ చేయాలి నాన్న? టేబుల్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి దీంట్లో ఏం చేస్తున్నాను హెడ్డింగ్స్ కోసం టీహెడ్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి యాస్ యూజువల్ మీరు ఇంతకుముందు రో ఎలా అయితే క్రియేట్ చేశారో సేమ్ ఒక రోని తీసుకున్నాను. అండ్ ఈ రో లోపల హెడ్డింగ్స్ ఎలా క్రియేట్ చేయాలి? టీహెచ్ ట్యాగ్. అంటే మొత్తం ఇంతకు ముందు చేసినట్టే చేస్తాం. కాబట్టి కాకపోతే టీహెచ్ ట్యాగ్స్ అన్నీ తీసుకెళ్ళి టీ హెడ్‌లో పెడతాం అంతే. ఫస్ట్ ఏముంది? ప్రొడక్ట్ నేమ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ప్రైస్. క్లియరా? ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి డేటా కోసం మళ్ళీ ఏం చేయాలి? టీ బాడీ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి మళ్ళీ దీంట్లో ఏం చేయాలి? సెకండ్ రోని ఓపెన్ చేశాను. అండ్ దీని లోపల టీడీ ట్యాగ్‌ని యూజ్ చేశాను. సో, ప్రొడక్ట్ చెప్పండి. ల్యాప్‌టాప్ ప్రైస్ ఎంత? 50,000 అంతేనా? సేమ్ మళ్ళీ ఇదే కాపీ చేసి ఫోన్ ఇదొక 30,000. టోటల్ దేంట్లో ఉండాలి? టీ ఫుడ్ ట్యాగ్ కాబట్టి టీ ఫుడ్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి అండ్ దెన్ టీ ఫుడ్ ట్యాగ్‌ని ఏం చేశాను? క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను నాన్న? దీని లోపల మళ్ళీ టీఆర్ ట్యాగ్‌ని ఓపెన్ చేసి, క్లోజ్ చేసి సేమ్ టీడీ. సో, ఇక్కడ ఏముండాలి? టోటల్ అండ్ నెక్స్ట్ టీడీ ట్యాగ్‌ని ఓపెన్ చేసి దెన్ టోటల్ అమౌంట్ ఎంత? 80,000 రన్ చేస్తున్నా. అండ్ మీకు టేబుల్‌కి సంబంధించిన స్టైలింగ్ కూడా అప్లై చేస్తున్నానురా. హ్మ్. ఎలా వచ్చింది? ఫస్ట్ టేబుల్ హెడ్డింగ్, సెకండ్ రెండొచ్చి బాడీలో ఉన్నది, థర్డ్ వన్ వచ్చి టీ ఫుట్‌లో ఉన్నది. బాగా గమనించండి. నేనిప్పుడు టీ ఫుడ్‌ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాను? ఎక్కడ ప్లేస్ చేశాను మా? హలో! టీ హెడ్ రేపు వినిపిస్తుందని నాకు తెలుసురా మీ అందరికి. రెస్పాండ్ అవ్వండి అంటున్నాను. సో, టీ హెడ్‌కి, టీ బాడీకి మిడిల్‌లో పెట్టినప్పుడు ఎలా రావాలి? ఫస్ట్ ఈ 2 వచ్చి తర్వాత టోటల్ 80,000 వచ్చి నెక్స్ట్ ఏం రావాలి? ల్యాప్‌టాప్, ఫోన్ రావాలి. కానీ ఏమైనా మారుతుందా? ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే టీ ఫుట్‌లో రాసిన టెక్స్ట్ అనేది ఎప్పుడు లాస్ట్ రోగానే యాక్ట్ అవుతుంది. నువ్వు ఎక్కడైనా పెట్టుకో టీ ఫుట్. ఎక్కడికొచ్చేస్తుంది అది ఆటోమేటిక్‌గా? లాస్ట్‌లోనే వస్తుంది. క్లియరా? హలో! ఇది రాసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఇన్ టేబుల్స్. ఫస్ట్ ఇది రాసుకొని ఇది అయిపోతే చెప్పండి. ఆ ఫిగర్ చూపిస్తాను. ఫిగర్ గీసుకున్న తర్వాత ఈ ఎగ్జాంపుల్ రాసుకుందురు.
నన్ను అయిందా ఈ ఫిగర్ గీసుకోండి.
అవును. అది ఎక్కువ వేరే వస్తారు. థర్డ్ పార్టీ కంపెనీ ఏంటంటే నేను బాగుంటున్నాను. అది బ్రాండ్ కంప్లీట్ బ్రాండ్ అంటే డాక్టర్ నువ్వు చెల్లి కూడా తెలియలేదు కదా నీకు. నాన్న అయిందా? హలో కోడ్ కూడా రాయంట్రా. నేను ఓ బీటీసీ కోసం వెయిటింగ్ ఆ పాప ఈరోజు వచ్చేసి కదా. అదే ఊళ్ళో ఉన్న నట్టేస్తాడు. అయిపోతే చెప్పండి నేను స్క్రోల్ చేస్తాను.
అరే అయిందా? హలో! నాన్న అయిందా? ఇది టేబుల్స్ రా. నెక్స్ట్ ఫార్మ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ దాకా ప్రాక్టీస్ చేసి మిస్ అయిన వాళ్ళ క్లాసెస్ కూడా రికార్డింగ్ కంప్లీట్ చేసుకొని వింటారా? అదే ఫార్మ్స్ లేదా ఇప్పుడే ఫార్మ్స్ స్టార్ట్ చేయమంటారా? హలో! మిస్ అయిన క్లాసెస్ అప్‌లోడ్ చేస్తే అది విని నెక్స్ట్ క్లాస్ వింటారా? రిమైనింగ్ ఏం శంకర్? ఓహ్! మిగతా వాళ్ళరా? మీరేం మిస్ అవ్వలా కదా? వింధ్య గూడా మిస్ అయింది. మిగతా ముగ్గురు మిస్ అవ్వలా కదా! ఏ క్లాసు? ఓకే. సో, మీరేం జేస్తారంటే నేను టేబుల్‌కి సంబంధించిన టాస్క్‌లు కొన్ని అప్‌లోడ్ చేస్తాను. అయి కంప్లీట్ చేయండి మా. మిగతా వాళ్ళు గూడా ట్రై చేయండి. టేబుల్స్ విన్నారు గాబట్టి. సో, లైక్ టుమారో మార్నింగ్‌కి మీకు క్లాసెస్ అప్‌లోడ్ అవుతాయి. ఓకేనా?